హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాఖీ పౌర్ణమి స్పెషల్గా అందరూ ఎక్కువగా ఇష్టపడే స్వీట్ రెసిపీ కాజు కత్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చిన్న చిన్న టిప్స్ని పాటించినట్లయితే ఎవరైనా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కాజు కత్లీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు జీడిపప్పును తీసుకోవాలి. నేను ఇక్కడ హోల్ క్యాష్యూని తీసుకున్నానండి. స్ప్లిట్ క్యాష్యూని అయినా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ జీడిపప్పును 2 గంటల పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. జీడిపప్పు ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ జీడిపప్పులో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. 1 కప్పు జీడిపప్పుకి 1/2 కప్పు పంచదార సరిపోతుందండి. ఈ పంచదారను మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పంచదార పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు వరకు పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ జీడిపప్పును కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పాలు బదులుగా నీళ్ళైనా ఉపయోగించుకోవచ్చండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పంచదార పొడిని వేసుకోవాలి. మామూలుగా అయితే ఈ పంచదార పొడిని మనం కడాయిలో జీడిపప్పు పేస్ట్ని దగ్గరగా ఉడికించుకునేటప్పుడు వేసుకోవచ్చు. అయితే ఇలా కలిపి గ్రైండ్ చేసుకున్నట్లయితే మిక్సింగ్ ప్రాసెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇలా రెండింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని అడుగు మందంగా ఉండి నాన్ స్టిక్ కడాయిలోకి కానీ ప్యాన్లోకి కానీ తీసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ని కడాయిలో వేసుకున్న తర్వాత ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఈ జీడిపప్పు పేస్ట్ని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. జీడిపప్పు పేస్ట్ చాలా తొందరగా అడుగు పట్టేస్తుందండి. కనుక కంటిన్యూస్గా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో ఉండలు ఫామ్ అయితే వాటిని కూడా బాగా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు అంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ జీడిపప్పు ముద్దంతా దగ్గరగా అవడానికి దాదాపుగా 15 నిమిషాల కంటే ఎక్కువ టైం పడుతుందండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత చిన్న ముద్దను తీసుకుని ఇలా రౌండ్గా చేసినట్లయితే ఇలా ఉండల ఫామ్ అయితే జీడిపప్పు ముద్ద రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ జీడిపప్పు ముద్దని ప్యాన్ అంతా కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల తొందరగా చల్లారడమే కాదండి, గట్టిగా కూడా అవుతుంది. 15 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా చల్లారిపోతుంది. ఇప్పుడు సైడ్స్ నుంచి ఇలా స్క్రేప్ చేసుకుని చపాతీ ముద్దలాగా దగ్గరగా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ ముద్దను బటర్ పేపర్ పైన వేసుకుని బటర్ పేపర్ సహాయంతోనే బాగా ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరగా చేసుకోవాలి. ఈ స్టేజ్లో జీడిపప్పు ముద్ద బటర్ పేపర్కి కూడా అంటుకుంటోంది అంటే ముద్ద ఇంకా పూర్తిగా ఆరాలని అర్థం అండి. ఇలాగే బటర్ పేపర్ సహాయంతో ముద్దలా దగ్గరికి చేసుకున్న తర్వాత పైన మరొక బటర్ పేపర్ని వేసుకుని చపాతీ కర్రతో కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్లుగా మొత్తం అంతా ఈవెన్గా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైనున్న బటర్ పేపర్ని తీసుకుని పై భాగంలో ఇలా సిల్వర్ వోక్ని వేసుకోవాలి. ఈ సిల్వర్ వోక్స్ అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. ఇలా సిల్వర్ వోక్స్ వేసుకున్న తర్వాత ముందు స్ట్రైట్గా కట్ చేసుకోండి. తర్వాత కొంచెం క్రాస్గా పెట్టి కట్ చేసినట్లయితే కాజు కత్లీ డైమండ్ షేప్లోకి వస్తుంది. కట్ చేసుకున్న తర్వాత కూడా ముక్కలను వెంటనే తీయకుండా 1 గంట తర్వాత తీసినట్లయితే ముక్కలు మరీ మెత్తగా లేకుండా కొంచెం గట్టిపడతాయి. ఈ టిప్స్తో ఎంతో రుచిగా ఉండే కాజు కత్లీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.